నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హిందువునే కానీ హిందుత్వవాదిని కాదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హిందువుకు హిందుత్వవాదికి గాంధీకి గాడ్సేకు ఉన్నంత తేడా ఉందన్న వ్యాఖ్యలు దుమారం రేపాయి. అధికారం కోల్పోయిన 7.5 ఏళ్ల తర్వాత బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ పై కాంగ్రెస్ అగ్రనేత నేరుగా అటాక్ చేయడం రాజకీయంగా అగ్గిరాజేసింది. అసలు ఎవరు హిందువు, ఏది హిందుత్వ రాజకీయం? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ పై విమర్శలు సంధించారు. హిందూ, హిందుత్వ వేర్వేరు పదాలని స్పష్టం చేశారు. హిందూయిజం చెప్పింది వేరు, హిందుత్వ పేరుతో బీజేపీ నేతలు చేస్తుంది వేరు అన్నారు రాహుల్. అసలైన హిందూ ఎవరో తెలియాలంటే పురాణాలు చదవాలని సలహా ఇచ్చేశారు. హిందుత్వ రాజకీయాలే పునాదిగా ఎదిగిన బీజేపీని ఆ మార్గంలోనే దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజస్థాన్ జైపూర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ హిందూ, హిందుత్వ పదాలు ప్రస్తావించడం, వాటి అర్థాలను విడమర్చి చెప్పడాన్ని రాజకీయంగా విశేష పరిణామంగా చూస్తున్నారు విశ్లేషకులు. తాము సెక్యులరిస్టులమని చెప్పుకుంటూ వచ్చిన కాంగ్రెస్ నేతలు మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడపాదడపా హిందువుల ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. గతంలో రాహుల్, ప్రియాంక ఆలయాల సందర్శన కూడా ఆ కోవలోకే వస్తుంది. కానీ ఏం చేసినా బీజేపీ హిందుత్వ సిద్ధాంతం ముందు కాంగ్రెస్ ఇప్పటివరకు బలమైన వాదన వినిపించలేకపోయింది. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు ఆ ధైర్యం చేసినట్టు కనిపిస్తోంది. హిందువుకు హిందుత్వవాదికి చాలా తేడా ఉందని, గాంధీ గాడ్సేనే దానికి ఉదాహరణని కుండబద్దలు కొట్టారు. హిందువు సత్యాన్ని శోధిస్తాడని, హిందుత్వవాది అధికారాన్ని శోధిస్తాడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. मैं हिंदू हूं मगर हिंदुत्ववादी नहीं हूं। ये सब हिंदू हैं मगर हिंदुत्ववादी नहीं है। और आज मैं आपको हिंदू शब्द और हिंदुत्ववादी शब्द के बीच में फर्क बताना चाहता हूं। भाइयों और बहनों, महात्मा गांधी हिंदू, सही बोला, महात्मा गांधी हिंदू, గోడ్సే హిందుత్వవాది. రాహుల్ ఇక్కడితో ఆగలేదు. తాను నికార్సైన హిందువునని, దేశంలో మళ్లీ హిందూ రాజ్యం తేవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న హిందుత్వవాదుల్ని అధికారం నుంచి సాగనంపాలని ప్రజల్ని కోరారు. హిందుత్వవాదియోं का राज है, हिंदुओं का नहीं। सही है ना? हिंदुत्ववादियों का राज है, हिंदुओं का नहीं। और हमें एक बार फिर इन हिंदुत्ववादियों को बाहर निकालना है और एक बार फिर हिंदुओं का राज लाना है. అయితే రాహుల్ వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన సెక్యులర్ వాదం ఇదేనా అని నిలదీశారు. భారత్ హిందువులది కాదు, అందరిది అని కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు సెక్యులరిస్టులమని చెప్పుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మెజార్టీ మతవాద పంట పండించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అసద్. రాహుల్ వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ పార్టీ హిందుత్వ పునాదుల్నే కూకటి వేళ్లతో పెకిలించాలని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ మొదట్నుంచి హిందుత్వ రాజకీయాలే చేస్తున్నా కాంగ్రెస్ మాత్రం సెక్యులరిజానికే కట్టుబడింది. కానీ మోడీ హయాంలో మాత్రం కాంగ్రెస్ కూడా మెజార్టీవాదాన్ని నమ్ముకోక తప్పదని గ్రహించినట్టు కనిపిస్తోంది. ఓవైపు పేదలు, కార్పొరేట్లు, అవినీతి, ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాలు ప్రస్తావిస్తున్నా హిందుత్వ అంశాలను ఎత్తుకోవడం మాత్రం పరిశీలకుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 7.5 ఏళ్లగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ప్రతిపక్షాల్లోనూ పలుకుబడిని కోల్పోయిందే. ఇంకా మూస పద్ధతుల్ని నమ్ముకుంటే పని జరగదని భావించే కొత్త వ్యూహం తెరపైకి తెచ్చారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే జైపూర్ సభలో హిందుత్వ మధ్య తేడా ఏంటో వివరించిన రాహుల్ ఇదే వాదాన్ని ఎన్నికల వరకు కొనసాగిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇటు ప్రధాని మోడీ మాత్రం ఎవరు ఏమనుకున్నా హిందూ ఓటు బ్యాంకును మరింత సంఘటితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. యూపీ ఎన్నికలకు 3 నెలల ముందు కాశీ విశ్వనాథ్ కారిడార్ను ఆయన ప్రారంభించారు. దాదాపుగా 3.5 శతాబ్దాల తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పునరుద్ధరించామని, ఆధ్యాత్మిక నగరికి కొత్త శోభగులద్దామని ప్రధాని చెబుతున్నారు. ఇప్పటికే అయోధ్య, బృందావన్లో అభివృద్ధి పనులు చేస్తున్న తరుణంలో కాశీ విశ్వనాథ్ కారిడార్ మరిన్ని ఓట్లు కురిపిస్తుందని బీజేపీ నమ్ముతోంది.
యూపీ ఎన్నికల్లో ప్రజలందరికీ కాశీ విశ్వనాథ్ కారిడారే గుర్తుకు రావాలన్నట్టుగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. మోడీ కూడా మరోసారి భావోద్వేగంగా ప్రసంగించి హరహర మహాదేవ నినాదాలతో మరింత రక్తి కట్టించారు. काशी तो काशी, काशी तो अविनाशी है. काशी में एक ही सरकार है जिनके हाथों में डमरू है, उनकी सरकार है. దేశంలో కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు రెండు ప్రధాన పార్టీలు హిందూ ఓట్లనే టార్గెట్ చేయడంపై చర్చ నడుస్తోంది. బీజేపీ మొదటి నుంచి హిందుత్వనే నమ్ముకుంది కాబట్టి పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు. కానీ కాంగ్రెస్ మొదటిసారిగా నేరుగా హిందూ ఓట్లను టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా మారింది. నేను నికార్సైన హిందువులని చెప్పుకున్న రాహుల్ గాంధీ ఫేక్ హిందువులను సాగనంపాలని పిలుపునివ్వడాన్ని వ్యూహాత్మక ఎత్తుగడగా చూస్తున్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే వ్యూహం అవలంబిస్తే హిందూ ఓట్లు చీలతాయా? ఇలాగైనా కాంగ్రెస్ యూపీలో బలపడాలని చూస్తోందా లాంటి ప్రశ్నలున్నాయి. 5 దశాబ్దాల పాటు యూపీలో ప్రధాన పార్టీగా చక్రం తిప్పిన కాంగ్రెస్ ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడే స్థితిలో ఉంది. యూపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న ప్రియాంక ఇప్పటికే జనాకర్షక మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికల గోదాలోకి దిగారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏకంగా హిందూ టచ్ ఇవ్వడం బీజేపీని ఇరుకున పెట్టేందుకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందూ ఫేక్ హిందూ వాదన తీసుకురావడం ద్వారా హిందూ ఓటర్లలో కూడా చర్చ జరిగేలా చేయడమే కాంగ్రెస్ అజెండాగా కనిపిస్తోంది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని, విశ్వమానవ సౌభాగ్యాన్ని కోరుకునే హిందూయిజానికి బీజేపీ ప్రచారం చేస్తున్న హిందుత్వ సిద్ధాంతానికి చాలా తేడా ఉందని రాహుల్ చెప్తున్నారు. ఈ వాదనను బాగా ప్రచారం చేసి ఓటర్లను కన్విన్స్ చేయాలని, తద్వారా బీజేపీ హిందూ ఓటు బ్యాంకులో చీలిక తేవాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాల్సిందే. ఇప్పటికే రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మజ్లిస్ అధినేత అసద్ కాంగ్రెస్ మౌలిక సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అని చెబుతుండగా రాహుల్ వ్యాఖ్యలు మాత్రం హిందూ అంటే ఓ మతమే అనే అర్థాన్నిచ్చేలా ఉన్నాయి. మరోవైపు ఇప్పటిదాకా కాంగ్రెస్ నమ్ముకున్న మైనార్టీలు మరింతగా దూరం జరిగే అవకాశాలు లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఒక్క స్టేట్మెంట్తో ఆ స్థాయిలో ఓటు బ్యాంకులు, రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలు లేవనేది విశ్లేషకుల మాట. కానీ కాంగ్రెస్ గేమ్ ప్లాన్ మారుతుందనే దానికి రాహుల్ మాటల్ని స్పష్టమైన సూచికగా భావిస్తున్నారు. ఇక ముందు కాంగ్రెస్ కూడా దూకుడు రాజకీయాలు చేసే అవకాశం ఉందని, బీజేపీతో ఢీ అంటే ఢీ కొట్టడమే సరైన పద్ధతని భావించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. హిందూ మతానికి దేశ రాజకీయాలకు నిజానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ రాజకీయ పార్టీల విధానాల కారణంగా మతం రాజకీయంతో పెనవేసుకుపోయింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూస్తే ఇప్పుడు బీజేపీ హిందూ ఓట్లను సంఘటితం చేసే వరుస విజయాలు సొంతం చేసుకుంటోంది. దేశ రాజకీయాల్లో హిందూ మతం వేరువేరు పాత్రలు పోషించింది. రామరాజ్యం కావాలనే మాట అన్ని పార్టీలు వాడేదే. కానీ స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ రాజకీయం చాలా మలుపులు తిరిగింది. నెహ్రూ హయాంలో సామ్యవాద విధానం రాగా ఇందిర టైం నుంచి మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూసే రాజకీయం మొదలైంది. ఎలాగో హిందువుల్లో మెజార్టీ ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి మైనార్టీలను హక్కున చేర్చుకుంటే సరిపోతుందనే వ్యూహంతోనే కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. కానీ ఇది క్రమంగా హిందువుల్లో కాంగ్రెస్ అంటే విముఖత తీసుకొచ్చింది. కాంగ్రెస్ మైనార్టీలను సంతృప్తిపరిచే విధానాలు అనుసరిస్తోందని వాళ్లు గ్రహించారు. ఇలా కాంగ్రెస్ పై ఉన్న అసంతృప్తిని తమ వైపు మళ్లించుకోవడమే లక్ష్యంగా పూర్తి హిందుత్వ విధానాలతో భారతీయ జనసంఘ్ ఆవిర్భవించింది. అదే భారతీయ జనతా పార్టీగా మారింది. మొదట్నుంచి నిర్మోహమాటంగా హిందుత్వ సిద్ధాంతాన్ని ఎత్తుకున్న బీజేపీ ఎక్కడా తగ్గలేదు. ఆ దూకుడే బీజేపీని 2 సీట్ల నుంచి 300 సీట్లకు చేర్చిందని విశ్లేషకులు చెప్తారు. అయోధ్య రామ మందిర వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలు మారుమోగేలా చేసి హిందూ ఓట్లను సంఘటితం చేసింది. దక్షిణాదిలో హిందూ ఓట్లు అనుకున్నంతగా సంఘటితం కాకపోయినా ఉత్తరాదిలో మాత్రం సంఘటితమయ్యాయి. దీంతో బీజేపీ దేశంలో కాంగ్రెస్ తర్వాత ప్రధాన రాజకీయ పక్షంగా ఎదిగింది. ఇక నరేంద్ర మోడీ రంగప్రవేశం తర్వాత హిందూ ఓట్లు మరింతగా సంఘటితమవుతూ వచ్చాయి. ఉత్తరాదిలో ఏకంగా 90% హిందువులు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేస్తున్నారని ఓ అంచనా. ఇంత పెద్ద ఓటు బ్యాంకును దెబ్బ కొట్టాలంటే బీజేపీ మౌలిక సిద్ధాంతం మీదే దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది. ఏ విధంగా అయితే సూర్య కిరణాలను మనము సూర్యుడిని విభజించి చూడలేమో అట్లాగే హిందుత్వ అనేది కూడా ఈ 2 పదాలు కూడా విభజించరానటువంటి అంశాలు.
అలాగే శరీరం ఆత్మ ఎలా అయితే కలిసి ఉంటాయో అలాగే ఈ హిందుత్వం అనేది హిందూ సంస్కృతికి సంబంధించి ఈ దేశంలో ఒక ఏ భావజాలం అయితే వేల సంవత్సరాలుగా హిందువులు కలిగి ఉన్నారో ఆ భావజాలానికి ప్రతిబింబంగా వచ్చి ఒక రాజకీయ ప్రతిస్పందనగా ఒక హిందుత్వ ఈ రోజున శివసేన ఒక 18 సీట్లు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ 303 సీట్లు కానీ గెలుచుకున్నాయంటే అది హిందుత్వ సిద్ధాంతం కారణం. కొన్నాళ్ల క్రితం కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ హిందుత్వాన్ని ఐసిస్, బోకో హరాంతో పోల్చారు. శశి థరూర్ కూడా హిందుత్వాన్ని అరాచక సిద్ధాంతంగా అభివర్ణించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా హిందూయిజం వేరు, హిందుత్వం వేరని చెప్పాలని కంకణం కట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ హిందుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరిగిన ప్రపంచ సదస్సులో కూడా ఇలాంటి చర్చ నడిచింది. వరుసగా జరుగుతున్న పరిణామాలు బీజేపీని రాజకీయంగా బలహీనపరచాలంటే హిందుత్వ సిద్ధాంతంపై దెబ్బ కొట్టాలనే వ్యూహాన్ని ఎత్తుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ హిందుత్వపై చర్చ మొదలుపెట్టడం భిన్నాభిప్రాయాలకు తావిస్తోంది. హిందూయిజం వేరు, హిందుత్వం వేరు అన్నమాట వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో అది ఎలా సాధ్యమన్న ప్రశ్న మాత్రం ఉదయిస్తోంది. హిందూ గురించి ఇంత పచ్చిగా మాట్లాడటానికి రాహుల్ ధైర్యం చేశారు అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను పరిశీలిస్తే ఆ పార్టీ ఎప్పుడూ ఓ మతాన్ని, ఓ మత సిద్ధాంతాన్ని నినాదంగా ఎత్తుకోలేదు. తమ పార్టీకి ఓ మతంతో మాత్రమే సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవడానికి కూడా ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. అలాగే గాంధీ కుటుంబం కూడా ఎప్పుడూ అందరి వారమని చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మొట్టమొదటిసారిగా గాంధీ కుటుంబంలోని వ్యక్తి తాను హిందువునని చెప్పుకోవాల్సి రావడం ఖచ్చితంగా రాజకీయ అనివార్యతనే అంటున్నారు. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక హిందూయిజానికి ప్రాధాన్యత పెరిగిందనే వాదన ఉంది. అయితే అది తప్పని, హిందుత్వ ముసుగులు అరాచకాలకు తెరతీస్తున్నారని, నిజమైన హిందువులు సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయంగా మాత్రం అన్ని పార్టీలు హిందుత్వంపై మాట్లాడక తప్పని పరిస్థితిని బీజేపీ కల్పించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో అగ్రనేతలు ఆలయాల చుట్టూ తిరిగే ఆనవాయితీ లేదు. బీజేపీలో కొందరు నేతలు మాత్రం అలాంటి పద్ధతులు అవలంబించేవాళ్లు. కానీ మోడీ ప్రధానయ్యాక సీన్ పూర్తిగా మారిపోయింది. ఎక్కడ ఏ ఎన్నికలొచ్చినా స్వయంగా ప్రధాని మోడీ స్థానికంగా ప్రధాన ఆలయాలకు వెళ్లి దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. హోంమంత్రి అమిత్ షా కూడా వీలైనప్పుడల్లా ఆలయాల సందర్శన చేస్తున్నారు. అసలు వారణాసి నుంచి మోడీని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించడం కంటే హిందూ ఓట్లను సంఘటితం చేసే మార్గం మరేముందనేది ఇక్కడ ప్రశ్న. అలా ఆలయాలకు వెళితే మిగతా వర్గాలు దూరమవుతాయేమో, మైనార్టీలు పూర్తిగా వ్యతిరేకం అవుతారేమోనని బీజేపీ నేతలు అనుకోవడం లేదు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, దేశవ్యాప్తంగా ఉన్న 79% హిందువుల ఓట్లే మాకు టార్గెట్ అని పబ్లిక్గా చెప్తున్నారు. ఇలా ఎన్నికల ప్రచారాల్లో మతపరమైన దూకుడుతో అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్సే ఇబ్బంది పడింది. సిద్ధాంతాలు, విధానాల ప్రాతిపదికగా ఎన్నికల పోరాటాలు చేసిన కాంగ్రెస్కు మోడీ మార్కు పాలిటిక్స్తో చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో ముల్లును ముల్లుతోనే తీయాలనే విధానం అనుసరించాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఇప్పుడు తప్పనిసరిగా ఆలయాల సందర్శనను ఎన్నికల ప్రచారంలో ప్రధాన భాగంగా పెట్టుకున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా దీపావళి వేడుకల్లో పాల్గొనడం, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో చండీ మంత్రం చదవడం మచ్చుతునకలు మాత్రమే. తమ రాష్ట్రాల్లో బీజేపీ దూకుడును నిలువరించాలంటే తాము కూడా ఇలాంటి పనులు చేయక తప్పదని ఆయా పార్టీలు అర్థం చేసుకున్నాయి. కాస్త ఆలస్యమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో నడవక తప్పని పరిస్థితి ఉత్పన్నమైందని చెప్తున్నారు. రోజురోజుకు మసకబారుతున్న ప్రతిష్ట, ప్రతిపక్షాల్లోనూ కాంగ్రెస్ అంటే ఏర్పడ్డ చులకన భావం, కేడర్లో అంతకంతకు దిగజారుతున్న నైతిక స్థైర్యాన్ని నిలబెట్టాలంటే అనివార్యంగా సిద్ధాంతపరమైన మార్పు చూపించాలని భావిస్తోంది. అయితే హిందూ ఓట్ల కోసం బీజేపీతో పోటీ పడాలనే ఊపులో అసలు సిద్ధాంతాన్ని వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎంతగా హిందువుల ఓట్లను టార్గెట్ చేసినా ఎంతమంది ఓట్లేస్తారో తెలియదు. కానీ గ్యారంటీగా పడే మైనార్టీ ఓటు బ్యాంకును మాత్రం ప్రమాదంలో పెట్టుకుంటున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. దేశంలో హిందూయిజం, హిందుత్వంపై ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. అసలు హిందూయిజం అంటే ఏంటి, హిందుత్వం ఏంటి అన్న ప్రశ్నలకు ఎవరూ స్పష్టమైన సమాధానాలు ఇచ్చే స్థితిలో లేరు. ఎవరికి వారు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజమైన సనాతన సంస్కృతిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. మతం వ్యక్తిగతం, రాజకీయం సామాజికం. ఓ వ్యక్తి మత విధానాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కానీ ఓ వ్యక్తి రాజకీయ విధానాన్ని ఎవరైనా ప్రశ్నించొచ్చు. మతం ప్రశ్నలకు అతీతమైందే, కానీ
రాజకీయం ఎన్నో సవాళ్లకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అంటే మతానికి రాజకీయానికి మధ్య చాలా తేడా ఉంది. హిందూ వాదం అనేది ఒక పొలిటికల్ ఫిలాసఫీ, హిందూ మతం అనేటువంటిది ఒక మతము ఒక సంస్కృతి రెండూ కూడా ముడిపడి విడదీయలేనటువంటి ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది. అలా అంటే నాగరికత వేరు సంస్కృతి వేరు అన్నట్లుగానే ఇక్కడ కూడా ఈ రెండిటికి రెండు విడివిడిగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేతలు మాత్రం రెండింటినీ కలగాపులగం చేసేశారు. మతాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల్లోకి తీసుకొచ్చి భ్రష్టు పట్టించారు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఎవరికీ హిందూ మతంపై హిందూయిజంపై అవగాహన లేదనేది సుస్పష్టం. ఎవరికి వారు హిందూ పేరు చెప్పుకొని ఓట్లు దండుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. రామరాజ్యం కావాలని చెప్పే బీజేపీ కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం ఒరగబెట్టారనే చర్చ తీసుకొస్తే అన్ని ఆతాను ముక్కలే అని నిరూపణ అయిపోతుంది. అయోధ్య రామ మందిరం, కాశీ విశ్వనాథ మందిరం, ద్వారకలో కృష్ణ మందిరం ఇవి కేవలం ఓ మతానికి సంబంధించిన నిర్మాణాలే కాదు, దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. ఇలాంటి కట్టడాల మీద, చారిత్రక నగరాల మీద కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం మన నేతలకే చెల్లిందే. హిందుత్వానికి హిందూయిజానికి గాడ్సేకు గాంధీకి ఉన్నంత తేడా ఉందని చెప్పిన రాహుల్ గాంధీ యూపీఏ హయాంలో అప్పటి హోంమంత్రిగా చిదంబరం పార్లమెంట్లో చేసిన హిందూ ఉగ్రవాదం కామెంటుకు ఏం సమాధానం చెప్తారు? బీజేపీ కూడా హిందుత్వ సిద్ధాంతం పేరుతో మూకదాడుల్ని ప్రోత్సహించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే హిందూ మతం మౌలిక సిద్ధాంతాన్ని ఎవరూ సమగ్రంగా అర్థం చేసుకోవడం లేదు. ఎవరికి వారు మతాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు. హిందూయిజం మతం కాదు, భారతీయ జీవన విధానం అనేది ఆర్ఎస్ఎస్ చెప్పే మాట. బీజేపీ కూడా ఇదే సూత్రానికి కట్టుబడి రాజకీయాలు చేస్తోంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ లెక్క ప్రకారం దేశంలో ఉన్నవాళ్లంతా హిందువులే. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు ఇలా అందరూ హిందువులే. వీళ్లంతా మత మార్పిడి చేసుకున్నారు. కానీ ఈ సిద్ధాంతాన్ని అందరూ ఆమోదించే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా దేశంలో హిందూ రాజ్యం తెస్తామని చెప్పడంతో అసలు దేశంలో హిందువులెవరు అన్న చర్చ మొదలైంది. హిందూ మతాన్ని అవలంబించేవాడు హిందువా? తమ పూర్వీకులు హిందువులైనా హిందువేనా? హిందూ మతాన్ని అవలంబించేవాడు హిందువా? తమ పూర్వీకులు హిందువులైనా హిందువేనా? హిందూ సంస్కృతి సారాంశాన్ని గ్రహించినవాడు హిందువా? కేవలం ఆలయాలను సందర్శించేవాడే హిందువా? గుడికి వెళ్లకపోతే హిందువు కాదా? ఇలా ఎవరు హిందువు అని చెప్పడానికి చాలా ప్రశ్నలకు జవాబులు వెతకాల్సి ఉంటుంది. కానీ దీనికి సమాధానం చాలా సంక్లిష్టమైంది. చరిత్ర ప్రకారం భారత్ను హిందూ దేశమని పిలిచేవాళ్ళు. హిందూ అనే పదానికి మతానికి సంబంధం లేదనే వాదన కూడా ఉంది. ఆ రకంగా చూస్తే దేశంలో ఉన్నవాళ్లందరూ హిందువులే. దేశం హిందూ దేశమైనప్పుడు ప్రజలందరూ హిందువులే కదా. ఇక్కడ మతానికి తావే లేదు. కానీ ఆ వాదనతో ఇతర మతాల వాళ్లు ఏకీభవించకపోవచ్చు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హిందూ అనే పదం మతానికి సంబంధించిందా, సంస్కృతిని గుర్తు చేసేదా అనే చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దీనికి సముచిత సమాధానమైతే దొరకలేదు. ఎవరికి తోచినట్టుగా వాళ్లు వాదించుకుంటూ ఉన్నారు. చరిత్రలో కూడా రెండు వర్గాలకు కావలసినన్ని ఉదాహరణలు ఉండడంతో ఈ సమస్య అంత త్వరగా తెగేలా కనిపించడం లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంలోకి ఎంటర్ అయి దాన్ని మరింత జటిల సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని అంగడి సరుగ్గా మార్చేశారనే విమర్శలున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు అని ప్రబోధించే సనాతన హిందూ ధర్మానికి ఇప్పుడు పార్టీలు ప్రచారం చేస్తున్న హిందూయిజం, హిందుత్వానికి చాలా తేడా ఉంది. మతాన్ని రాజకీయం కోసం వాడుకోమని ఏ మతం చెప్పలేదు. కానీ పార్టీలు మాత్రం తమ విధానాలతో జనాన్ని సంతృప్తిపరచలేక మతంతో చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులపై పైచేయి సాధించుకోవడం కోసం మతాన్ని వాడుకోవడాన్ని ఎవ్వరూ సమర్థించరు. ఒకప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేయడాన్ని చేతగానితనంగా భావించేవాళ్లు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో మతం ప్రసక్తి లేకపోతే తేడాగా చూసే ధోరణులొచ్చాయి. ఏదో ఓ మతాన్ని నమ్ముకోకపోతే ఓటు బ్యాంకు ఉండదని అన్ని పార్టీలకు అర్థమైంది. దేశంలో మెజార్టీ ప్రజలు అనుసరించేది హిందూ మతం కాబట్టి హిందూయిజం చుట్టూ రాజకీయాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు అదే హిందుత్వాన్ని నమ్ముకున్న పార్టీ వరుసగా 2 సార్లు సింగిల్ మెజార్టీతో అధికారంలోకి రావడం, హిందుత్వాన్ని మరింత బలంగా విస్తరించే ప్రయత్నం చేయడం లాంటివి అన్ని పార్టీలను ఆత్మరక్షణలో పడేశాయి. చివరకు సెక్యులర్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ కూడా హిందూయిజం ప్రస్తావన తేవడం నేటి రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోంది. హిందూయిజం మతం కాదు,
భారతీయ జీవన విధానం అనే స్థాయిలో కాంగ్రెస్ ఇంకా చెప్పకపోయినా ఇప్పటికైతే హిందుత్వంపై ఆ పార్టీ నుంచి వచ్చిన బలమైన స్టేట్మెంట్ ఇదే అని చెప్పాలి. మరి భవిష్యత్తులో కాంగ్రెస్ బీజేపీకి పోటీగా ఎలాంటి నినాదాలని ముందుకు తెస్తుందనేది చూడాల్సిందే.